గురువుగారు, ఇంటి వాస్తుని అనుసరించి దేవుడి గదిని ఈశాన్యం వైపు అమర్చుకుంటూ ఉంటారు. అలా కుదరని పక్షంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా? శాస్త్రంలో వాస్తు అన్నప్పుడు వాస్తవికమైనది అనే అర్థంలో మనం స్వీకరించాలి. ఈశాన్య దిగ్భాగంలోనే దేవుడి గది అని ఒక బహుళ ప్రచారంలోనికి రావడంతో ప్రతి ఇల్లు కూడా, ఆ ఇల్లు దక్షిణ ముఖం ఉన్నా పడమర ముఖం ఉన్నా ఇల్లు ఏ వైపులో ఉన్నా కూడా టోపోగ్రఫీ అంటాం. ఇంటికి సంబంధించి ఆగ్నేయం కిచెన్, ఈశాన్యం దేవుడి గది, నైరుతి మాస్టర్ బెడ్రూమ్, వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూమ్, మధ్యలో హాలు, టీవీ కోసం ఇలా ఏర్పాటు చేసి అందరూ ఫిక్స్డ్ అన్నట్లుగా ఉన్నారు. నిజానికి శాస్త్రంలో దేవుడి గది తూర్పు వైపున, ఈశాన్యం కాదు, తూర్పు వైపున ఉండాలి. తూర్పు ఈశాన్యాలకు మధ్యలో ఉండాలి. కుదరని ఎడల పడమర వైపున ఏర్పాటు చేసుకోవాలి. దానికి దైవప్రాచీ అని పేరు. దైవప్రాచీ, పరమాత్ముడి చిత్రపటం, అర్చామూర్తి తూర్పు వైపున వెలుగులు చూచేటట్లుగా ఉండాలి. అప్పుడు మనం దక్షిణం వైపు గోడకు కూర్చొని మన ముఖం ఉత్తరం వైపు ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని స్వామిని పూజించాలి. దేవతారాధన ఇలా చెయ్యాలి. తూర్పు ముఖంగా కుదరనప్పుడు, అంటే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుని పరమాత్ముడిని తూర్పుకు వీపు పెట్టి పడమర ముఖం చూసే విధంగా ఏర్పాటు చేసి పూజించే క్రమంలో మనం ఎప్పుడు కూడా స్వామికి ఎదరగా కూర్చోకూడదు. పలువురు సత్యనారాయణ వ్రతం చేసేటట్లుగా కూర్చున్నట్లుగా చిత్రపటానికి ఎదురుగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అది శాస్త్రం అంగీకరించదు. సమయ వామము, సమయ దక్షిణము అనే పద్ధతులలో ఎప్పుడూ కూడా మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో ఆ దేవుడి కుడి చేతి వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. మనం కూర్చునేటటువంటి సింహాసనం, కూర్చునేటటువంటి పీట. ఈ నేపథ్యంలో పరమాత్ముడు పడమరకు వీపు చేసి తూర్పు ముఖంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే, అందులో మనం దక్షిణంగా వీపు చేసి ఉత్తరం ముఖం చూసే విధంగా కూర్చోవాలి. అప్పుడు ఆ పరమాత్మ యొక్క హస్తం, కుడి చెయ్యి మనకు ఎదురుగా ఉంటుంది. మన శిరస్సు పైన ఉండి మనల్ని అనుగ్రహించే విధంగా ఉంటుంది. తూర్పు వైపుగా కుదరనప్పుడు పడమర వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. నిజానికి పడమర వైపు ఉన్నటువంటి పూజాగృహమే సర్వశ్రేష్టం. ఇబ్బంది కలగకుండా ఓ మూలకి వెళ్ళిపోతాడులే, పడమర వైపున ఉండేదే స్థలం, 2 గదులు, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో మటుకు అలా చెప్పబడలేదు. పరమాత్ముని కుడి చేయి దగ్గర మనం కూర్చోగలిగితే పరమాత్ముడి ఆ చెయ్యి, ధనుస్సు పట్టుకున్న ఆ కుడి చెయ్యి మన పైన అలా అభయహస్తాన్ని ఉంచే అవకాశం ఉంటుంది. ఇది ధర్మం. ఇలా ఏర్పాటు చేసుకోవాలి.